మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూస్తే అండి, ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డమాలని రాశారండి. భారత్తో సహా పలు దేశాల సూచీలు పతనం అయ్యాయి. దేశీయంగా 14 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందండి. నిన్న ట్రంప్ గారి యొక్క సుంకాల గురించి మార్కెట్లో బాగా బ్లడ్ బాత్ జరిగిందండి. దాదాపు 14 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందండి. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ భారీగా తగిలింది. ముదుపర్లకు మరొక బ్లాక్ మండే నమోదైంది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు, షేర్ల ధరలు అనూహ్య రీతిలో కుప్పకూలాయి. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద 14 లక్షల కోట్ల మేర ఆవిరైంది. గత 10 నెలలుగా ఒక రోజులో భారీ నష్టం ఇది. కొంతకాలంగా మన స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్న విషయం తెలిసింది. మార్చి ఆఖరి ఆదివారం కాస్త కోలుకున్నా కానీ మళ్ళీ భారీగా నష్టపోతున్నాయంటండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడమే దానికి ప్రతీగా చైనా, ఐరోపా దేశాల ప్రతీకార సుంకాలు విధించడంతో ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందని, దీని ద్వారా స్టాక్ మార్కెట్లో భారీగా పతనం జరిగిందని రాసుకొచ్చారండి. 14 లక్షల కోట్లు అంటే పెద్ద అమౌంట్ అండి. తర్వాత వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంపంటండి. నిన్న 50 రూపాయలు పెంచారండి. అలాగే పెట్రోల్, డీజిల్ సుంకంపై 2 రూపాయలు లీటర్కి పెంచారండి. కానీ ఇది ఎండ్ యూజర్స్ పడేలా లేదండి. ఇది 2 రూపాయలు పెంపు, కేవలం ఎక్సైజ్ డ్యూటీ పెంచారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఆరోగ్య భాగ్యం అని ఒక వార్త రాసుకొచ్చారంటే, ప్రతి నియోజకవర్గంలో కేంద్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒకటి కడతారంటండి. ఇప్పుడు వరకు 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయండి. మిగతా 105 చోట్ల ప్రాధాన్య క్రమంలో ప్రయారిటీ బేసిస్ మీద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో అవసరమైతే రాజకీయ రాయితీలు ప్రభుత్వం అందజేస్తారంటండి. సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి తెలిపారండి. స్థలంపై రాయితీ ఇస్తారంటండి. మారుమూల వెనకబడిన ప్రాంతాల్లో ఏర్పడే ఆసుపత్రికి మాత్రం ఎక్కువ రాయితీ అందజేస్తారండి. ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 50% రోగుల్ని ఆసుపత్రికి పంపుతారంటండి. అవుట్ పేషెంట్లకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారంట. రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 80% మంది గుండె జబ్బు, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి 10 ప్రధాన రోగాలతో సతమవుతున్నారని తెలిపారంటండి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారండి. రాష్ట్రం అంతా డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్లు ఉంటాయండి. మొబైల్ వాహనంతో ఇంటి దగ్గరే ఒక 20 నుంచి 25 రకాల వైద్య పరీక్షలు చేసి పంపిస్తారంటండి. ఇది రాసుకొచ్చారండి ఆరోగ్య భాగ్యం అని చెప్పి. తర్వాత 100 కౌంటర్ రొయ్య కిలోకి 220 అని ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచించారంటండి. ఇంకా మిగతా వార్తలు చూస్తే, మన్యంలో అటవీ తల్లి బాట అని ఒక వార్త రాశారండి. ఇక్కడ 1000 కోట్లతో రోడ్లు గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో వెచ్చించిన 92 కోట్లు అంటండి. ఉప ముఖ్యమంత్రి నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కూటమికి మన్యంలో ఓట్లు రాలేదు, మాకు మన భేదం లేదు, ఎవరు ఏ పార్టీ అయినా అభివృద్ధికి అడ్డం కాకూడదని అనుకున్నాం. మీరు ఓటు వేయకపోయినా మీ ప్రాంతంలో 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న అడవి తల్లి బాట పేరుతో స్టార్ట్ చేసిన ప్రోగ్రాంలో చెప్పారండి. దాదాపు 1005 కోట్లతో రోడ్ల పనులు స్టార్ట్ చేశారండి నిన్న. ఇది రాసుకొచ్చారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే, రాజధాని నిర్మాణానికి 4285 కోట్లు విడుదల చేశారండి నిన్న. ఏడీబీ నుంచి రుణం రిలీజ్ అయింది నిన్న రాజధాని నిర్మాణానికి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం నుంచి 25% నిధులు కేంద్రం విడుదల చేసింది. ఈ 2 బ్యాంకులు కలిపి రుణం ఇచ్చేందుకు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడత సొమ్ముకు తన వాటా కింద 750 కోట్లు కలిపి 4285 కోట్లను కేంద్రం నుండి విడుదల చేసిందండి. ఇది చాలా మంచి వార్త అండి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జడ్జిలు బదిలీ జరిగిన కొన్ని ప్లేసుల్లో అండి. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా గుంటూరు PDJ పార్థసారథి గారు అంటండి.
5 రోజుల పాటు ఏపీలో మోస్తరు వానలు, తమిళనాడు కేరళకు నేడు రేపు భారీ వర్ష సూచన అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పోలవరం బనకచర్ల అనుసంధానంతో తెలంగాణకు ఎలా నష్టమని ఇక్కడ రాసుకొచ్చారండి. వరద జిల్లాల ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. డిపిఆర్ ఇవ్వకుండా మీరు ప్రాజెక్ట్ కట్టలేదా? గోదావరి బోర్డు భేటీలో ఏపీ అధికారులు ప్రశ్నించారండి నిన్న. సర్వసభ సమావేశంలో వాడివేడిగా చర్చ, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సంసిద్ధత అంటండి. పోలవరం బనకచర్ల అనుసంధానం గురించి వార్త రాసుకొచ్చారండి. గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాల్లో సోమవారం గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశం జరిగిందండి నిన్న. వాడివేడిగా ఇందులో చర్చ జరిగింది. అటు తెలంగాణ వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు కలిపి ఈ ప్రాజెక్టుల గురించి చర్చించుకున్నారండి. గోదావరి ప్రాజెక్టు గురించి. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై ఏపీ అధికారులు తెలంగాణ వాదనను ప్రశ్నించారు. తెలంగాణకి ఏ నష్టం జరుగుద్ది ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే అని. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ నుంచి జనవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర గారు, అంతర్రాష్ట్ర జనవనరుల విభాగ చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు గారు, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారండి నేను దీంట్లో. ఇంకా లోపల వార్తలు చూస్తే అండి, వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంపని రాసుకొచ్చారండి. ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం లీటర్కి 2 రూపాయలు పెంపు, విక్రయ ధరలు మాత్రం మారలేదండి ఇందాక చెప్పినట్టుగా. తర్వాత ట్రంప్ దెబ్బకు మార్కెట్ డమాలని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. గ్యాస్ ధరల పెంపుపై నిరసనలకు వామపక్షాలు పిలుపు అంటండి. కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. గ్యాస్ ధరలు పెంచిన దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారండి సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీలు. 50 రూపాయలు పెంచడం దారుణమని, ఇప్పటికే ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుందని, ప్రజలను నెత్తిన బండరాయి వేయడం మానుకోవాలని వాళ్ళు విమర్శించారండి సిపిఐ పార్టీ వాళ్ళు. తర్వాత విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటండి, సీనియర్ లెక్చరర్స్ ఫర్ జేఈ, అదొకసారి చూడండి అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జడ్జీల బదిలీ అని హైకోర్టు రిజిస్టర్ జనరల్గా గుంటూరు పీడీజే పార్థసారథి గారు అంటండి. న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శిగా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు గారండి. ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక కోర్టు జడ్జిగా అనితి గారంటండి. హిమబిందు గారు ఎవరో తెలుసు కదండి అందరికీ. తర్వాత ఏదో ఆవేశంలో మాట్లాడేశా, పాస్టర్ మృతిపై ఆధారం లేవు, పోలీసు విచారణలో జాన్ బెన్నీలింగం. ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య జరిగినప్పుడు ఈయన అక్కడికి వచ్చి ఒక క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోతకు వస్తాం, మమ్మల్ని కెలకద్దు, మేము మంచివాళ్ళం కాదు, మూర్ఖులం, మాతో పెట్టుకోవద్దు, ఖబర్దారంటూ రాజమండ్రి హాస్పిటల్ వద్ద జనాన్ని రెచ్చగొట్టేలాగా ఈ జాన్ బెన్నీలింగం గారు వ్యాఖ్యలు చేశారండి. ఈయన వైకాపా అధినేత కుటుంబానికి సన్నిహితుడండి. ఇప్పుడు మాట మార్చేస్తున్నారండి ఆయన. ఏమనంటే ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంట. తర్వాత ఏదో ఆవేశంలో మాట్లాడేశారంటండి ఆ రోజున. నిన్న సోమవారం ఉదయం 11 గంటలకు రాజానగరం పోలీసులు విచారణకు పిలవడంతో అక్కడ ఈ విషయం చెప్పారండి. ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంటండి. ఏదో ఆవేశంలో జనాన్ని చూసి అలా మాట్లాడారంటండి అని. తర్వాత పోసానికి సూర్యుడిపేట పోలీసులు నోటీస్ ఇచ్చారంటండి. మళ్ళీ సినీ నటుడు పోసానికి సోమవారం గుంటూరులోని సిఐడి ప్రాంతాలయ కార్యాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో న్యాయస్థానం పోసాని గారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందండి. ఈ క్రమంలో సోమవారం సిఐడి కార్యాలయంకి వచ్చి ఆయన సంతకం చేస్తారు. తిరిగి వెళ్తున్న పోసానికి సిఐడి కార్యాలయం వద్ద తిరుపతి జిల్లా సూర్యుడిపేట పోలీసు స్టేషన్లో పరిధిలో నమోదైన కేసులో ఈ నెలలో 15న విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారండి సంతకం చేయడానికి వచ్చిన ఆయనకి. వేణుగాన అలంకారంలో జగదాభిరాముడు అంటండి. నిన్న ఒంటమెట్టలో వేణుగాన అలంకారంలో మన శ్రీరాముల వారిని అలంకరించారండి. తర్వాత భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగిందండి. తర్వాత టిడ్కో లబ్ధిదారుల ఎంపికలో నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్రంలో 2 లక్షల టిడ్కో ఇళ్ళు జూన్ 12 నాటికి అందజేసేలాగా మొత్తం ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి పురపాలక కమిషనర్లకు ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్కి ఆదేశించారండి.
తర్వాత ఒంటిమిట్టను మేటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఆరం నారాయణ రెడ్డి గారు అన్నారండి. మద్యం కేసుపై దర్యాప్తునకు ముదిన్ రెడ్డి గారు పూర్తిగా సహకరించాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఆయన ముందస్తు బెయిల్ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పారండి. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించారండి. వంద కౌంట్ రొయ్య కిలోకు 220 రూపాయలు అంటండి. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన. ఆక్వా రంగ సమస్య పరిష్కారానికి భాగస్వాములతో కమిటీ. గోదావరి జిల్లాలో ఆక్వా చెరువులకు నీరిస్తామని ప్రకటించారు. అమెరికా సుంకాల భారంపై సచివాలయంలో చర్చ జరిగిందండి. కొత్త మార్కెట్లు ఎక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయగలం అనే దాని మీద కేంద్రంతో చర్చిస్తానని నిన్న మన చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. దీనిలో భాగంగా దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులకు చెప్పారంటండి. దీనిపై కేంద్రంతో మాట్లాడదామని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న హామీ ఇచ్చారు. కమిటీలో మంచి నిర్ణయాలు తీసుకున్నారండి ఆక్వా రంగానికి సంబంధించి. తర్వాత సుపరిపాలన కోసం సహాయ మండలి, గేట్స్ ఫౌండేషన్, ఐఐటి మద్రాస్ నిపుణులకు చోటు అంటండి. వనమిత్ర ద్వారా 1000కి పైగా సేవల లక్ష్యం. ఆర్టీజీఎస్పై సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. నిన్న మన పాలన మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలనుకున్నారండి. దాంట్లో గేట్స్ ఫౌండేషన్ నుంచి, అదేవిధంగా ఐఐటి మద్రాస్ నిపుణుల నుంచి ఒక కమిటీ క్రియేట్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. జూలై నుంచి ఆక్వా సాగుకు విరామం అంటండి. పశ్చిమలో 3 నియోజకవర్గాల్లో రైతులు నిర్ణయించుకున్నారు. పాలకొల్లు, భీమవరం జాతీయ రహదారిపై బైఠాయించిన ఆక్వా రైతులు. రొయ్యల ధరలపై విషయంలో జరుగుతున్న అన్యాయం నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గంలో ఆక్వా రైతులు జూలై 3 నుంచి నెలపాటు సాగుకు విరామం ప్రకటించారండి. జై భారత్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లులో సోమవారం బహిరంగ సభ నిర్వహించారండి. తర్వాత ఆక్వా రైతుపై సుంకం భారం వేయొద్దని ఇంకొక వార్త రాశారండి. ఇక్కడ మేత ధరలు తగ్గించాలి, స్థానిక వినియోగం పెంచాలి అని ఇక్కడ ఒక వార్త రాసుకొచ్చారండి. ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు నిన్న అన్నారండి. తర్వాత ఈ పక్కన చూస్తే కేంద్రానికి లేఖ రాసి చేతులు దులిపేసుకుంటారు. ఆక్వా సమస్యపై ప్రభుత్వ జోక్యం ఏది? ముఖ్యమంత్రిపై మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారంటండి. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి సాక్షిలోకి వెళ్దామండి. సాక్షిలో బ్యానర్ వార్త చూస్తే ఈ పాపం ఎవరిది పవన్. విశాఖలో నిన్న జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారంటండి. ఉదయం 7పైకి రోడ్లపైకి చేరుకున్న కూటమి నాయకులంట 2 గంటల పైగా వాహనాలు నిలిచిపోవడంతో 23 మందిని పరీక్షకి అనుమతించలేదంటండి. నిన్న వీళ్ళు పరీక్ష మిస్ అవ్వడం జరిగిందండి. నిన్న జేఈఈ మెయిన్స్కి వెళ్ళడానికి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ట్రంప్ ట్రేడ్ వార్ ఆపై మాంద్యం భయాలు. మార్కెట్లు బగబగా అంటండి. ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరైపోయిందంట. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఏషియా మార్కెట్లు అతలాకుతలం అయిపోయిందండి. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణించింది. అదే 4,000 పైగా పాయింట్లు పడి దాదాపు సగం పైగా కోలుకున్న సెన్సెక్స్ అంటండి. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనం జరిగినాయండి. బంగారం ఒక 100 రూపాయలు అంతవరకు తగ్గిందండి. తర్వాత ఆక్వా ఆక్రమణ పట్టదా అని సీఎం చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన వైఎస్ జగన్ గారు అంటండి. రైతన్నులు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అని ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారండి. నేడు పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్ గారు వెళ్తారంటే కురుబ లింగయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. తర్వాత జిఎన్డిపిపై ఇన్ని బోగస్ మాటల బాబు అని ఒక వార్త రాశారండి సాక్షిలో. సీఎం చంద్రబాబుని నిలదీసిన వైఎస్ జగన్ 2024-25 నాటికి మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కేవలం 2.16% జరిగిందంటండి. కానీ జిఎన్డిపి ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా అని జగన్ గారు ప్రశ్నించారండి నిన్న. ఇంకా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందంటండి. మద్యం వ్యవహారంలో
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దని ఆదేశించారండి సుప్రీంకోర్టు. అదొక వార్త రాశారండి. తర్వాత భారీగా జిల్లాల్లో జడ్జీలు బదిలీ అని కూడా రాసుకొచ్చారండి. 51 మందికి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి అంటండి మొత్తం కోర్టులు ఇవన్నీ కలిపి కోర్టులో. తర్వాత గ్యాస్ బండపై ₹50 వడ్డింపని సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తున్నట్టండి. ₹50 వడ్డింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందంటండి. పెట్రోల్ డీజిల్పై ₹2 ఎక్సైజ్ సుంకం, కానీ ₹2 కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. తర్వాత ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని చెప్పి ఒక వార్త రాశారండి ఇక్కడ. కానీ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పాక్షికంగా ఆరోగ్యశ్రీ కమిటీతో మాట్లాడారండి. మళ్ళీ కూడా ఆరోగ్యశ్రీ పార్షియల్లీ స్టార్ట్ అయిందండి. ఆయన ₹500 కోట్ల ఇస్తాము యుద్ధ ప్రతిపాదన కింద అని చెప్పారండి ఆరోగ్యశ్రీ టీంకి. వాళ్ళు కూడా దానికి అంగీకరించి ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారండి. మళ్ళీ వైద్యం కోసం పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర అవస్థలని సాక్షిలో అన్నారండి. ఎప్పటి నుంచో ప్రభుత్వానికి చెప్తున్న ఫలితం లేదు, అర్థం చేసుకోండి అంటూ నెట్వర్క్ ఆసుపత్రి వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అంటండి. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా సంస్థలు కట్టపెట్టేందుకే ఇదంతా అంటూ ప్రజల ఫైర్. ప్రజా ఆరోగ్యంపై టీడీపీ కూటమి చెలగాటమాడుతుందని మండిపాట అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే హైకోర్టు చెప్పిన ససేమేర. కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ నేతల అరాచకం అంటండి. గత ఏడాది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కుటుంబాలపై దాడులు, ఊరు నుంచి 37 మందిని తరిమేసిన టీడీపీ నేతలు అంటండి. 10 నెలలుగా వీరంతా అజ్ఞాతంలో ఉన్నారంట. హైకోర్టును ఆశ్రయించిన 32 మంది బాధితులు గ్రామాల్లోకి వెళ్లేలా పోలీసులు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు. పోలీసులు బందోబస్తు గ్రామానికి చేరుకున్న బాధితులు అయినా కానీ వారిపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఇరు వర్గాలతో పోలీసులు చర్చించి చివరకు 27 కుటుంబాలను అనుమతించారంట లోపలికి. గ్రామాన్ని వీడిన మిగతా ఇక్కడ బాధాకరమైన వార్త అండి. ఆ రోడ్డు ప్రమాదంలో నిన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు మృతి చెందారండి. అన్నమయ్య జిల్లాలో ఎర్రగుంట్ల వద్ద ఢీకొన్న 2 కార్లు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సుగాని రమ్మగారు అంటండి. ఈవిడ డిప్యూటీ కలెక్టర్ గారండి. ప్రజావేదికలో పాల్గొనేందుకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. మరో 3 తీవ్ర గాయాలంటండి. రమ్మగారికి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు అంటండి. ఇంకా పీపీపీ విధానంలో హాస్పిటల్ లేని నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకలతో ఏర్పాటు. 10 ఏళ్ల వయోబిలిటీ గ్యాప్తో 50% ఆరోగ్యశ్రీ రోగులను పంపిస్తాం. అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీని ఏర్పాటు చేస్తామంటండి. 10 వ్యాధులకు ఒక్కొక్కరు చొప్పున ఆ రంగంలో డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తాం. 4 కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల నూనె, 3 కేజీల పంచదార వాడాలి. జీఎన్డీపీ పెరుగుదల అప్పులు ఎక్కువ చేసుకునే వీలుంది. దాంతో అభివృద్ధి చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని నిన్న చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశంలో అన్నారండి. P4లో మంత్రులు ఎంతమంది దత్తత తీసుకున్నారని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారని సాక్షిలో రాసుకొచ్చారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అరకులోయలో అద్భుతం అంటండి. 21,850 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు చేయించారండి. నిన్న ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారండి. తర్వాత సాక్షిలో 2 పేజీలోకి వెళ్తే ఈ పాపం ఎవరిది పవన్ అని నిన్న విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చేసిన కఠిన ట్రాఫిక్ ఆంక్షల్లో చిక్కుకున్న 23 మంది పరీక్షలను అనుమతించలేదు కదండి. దాని గురించి రాశారండి. వీళ్ళు జేఈ మెయిన్స్కి వెళ్దాం అనుకున్నారండి. కానీ ట్రాఫిక్లో బ్లాక్ అవ్వడం వల్ల ఈ 23 మంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాలేదండి నిన్న. తర్వాత ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టండి ఆదేశించారండి. పెందుర్తి ప్రాంతాల్లో జేఈకి కొందరు విద్యార్థులు హాజరు కాలేకపోవడాన్ని ఉప ముఖ్యమంత్రి కాన్వే కారణమని వచ్చిన వార్తల కథనాలను పరిగణలోకి తీసుకుని వార్తలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారండి. తన కాన్వే కోసం ఎంతసేపు ట్రాఫిక్ ఆపేసారో, పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాల్సిన విద్యార్థులకు వేరే మార్గాల్లో ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో ఎందుకు మిస్ అయ్యారు అనేది దాని గురించి కనుక్కోమని ఆదేశించారండి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఆక్వా ఆక్రందన పట్టదా అని ఫస్ట్ పేజీ కంటిన్యూషన్గా రాసుకొచ్చారండి. ఎక్స్లో వేదికగా సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్ గారు అంటండి. చాలా పెద్ద మ్యాటర్ రాసుకొచ్చారు ఇక్కడ. తర్వాత GSDPపై ఇన్ని బోగస్ మాటలు అని చెప్పి ఆ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి ఇక్కడ. ఈ నిన్న వచ్చిన 8.21% యొక్క పర్సంటేజ్ దాని గురించి రాశారండి ఇక్కడ. ఇక ఆంధ్రజ్యోతికి వస్తాయండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చూస్తే మహాపతనం అని చెప్పి
ట్రంప్ యొక్క ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాలని రాసుకొచ్చారండి. ఇక్కడ మొత్తం మీద ఒక దశలో 5% వరకు భారత సూచీలు పతనమయ్యాయంటండి. నిన్న క్షణంలో 20 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటండి. మొత్తం మీద భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు అండి ఇవి. ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై 50% అదనపు సుంకాన్ని విధిస్తామని ఒకరోజే గడువు ఇచ్చిన ట్రంప్ అండి చైనా మీద. ఇది నిజంగానే పెద్ద ట్రేడ్ వార్ అయ్యేలాగా ఉందండి. చివరికి అందరూ కలిసి ట్రంప్ గారిని మరియు అమెరికాని ఏకాకిగా నిలిపే ప్రయత్నం జరగచ్చండి చివరికి. ఎందుకంటే చిన్న చేవనాన్ని కలిపి ఒక గూటికి వచ్చి ఈ ట్రంప్ గారిని మరియు అమెరికాని పక్కన పెట్టేయచ్చండి. ఇది జరగచ్చు కూడా. వెంటాడుతున్న వ్యాధులని ఇంకొక వార్త రాశారండి. ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సర్వే. 19.78 లక్షల మందికి బీపీ, 11.13 లక్షల మందికి డయాబెటీస్, 2 ఉన్నవారు 20 లక్షల మంది పైగా ఉన్నారంటండి. 2 లక్షల మందికి పైగా 2.5 లక్షల మందికి పైగా గుండె సమస్యలు ఉన్నాయి. అలాగే 2 లక్షల పైగా క్యాన్సర్ కిడ్నీ రోగులు ఉండాలంటే 18 ఏళ్ళు దాటిన 2.1 మందికి స్క్రీనింగ్ చేశారంట. 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్ చేశారంటండి. భవిష్యత్ కార్యాచరణకు సంసిద్ధం ప్లానింగ్ వేసుకుంటున్నారంటండి. ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడమే ఈ యొక్క సమగ్ర సర్వే యొక్క రిపోర్ట్ గురించి రాసుకొచ్చారండి. తర్వాత అమరావతిలో 200 ఎకరాల్లో మెగా మెడిసిటీ కడతారంటండి. నిన్న ఆరోగ్య ఆంధ్రగా మార్చాలని తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి నిన్న. తర్వాత ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం అంటండి. అనకాపల్లిలో రాంబీపల్లి నేవీ ప్రతినియమయ బేస్గా అంటండి. విశాఖలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రహస్య కేంద్రం అంటండి. 2026లో ప్రారంభించేందుకు కేంద్ర ప్రణాళిక. 670 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు. ఇక్కడ 12 సబ్మెరైన్లను డాక్ చేసుకునే అవకాశం ఉందంటండి. ఇది చాలా మంచి అవకాశం అండి ఆంధ్రప్రదేశ్కి. తర్వాత కొత్త వక్ఫ్ చట్టంపై సర్వత్ర విచారణకు సుప్రీం అంగీకరించిందండి. నిన్న లిస్టింగ్ చేస్తామని చెప్పిన సీజే కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం కలిగినట్టని పిటిషనరీలు ఫిర్యాదు చేశారండి నిన్న. ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది తర్వాత రోజుల్లో చూడొచ్చండి మనం. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం రాసుకొచ్చారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే గ్రామీణ బ్యాంకులు విలీనం అంట. మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటండి. తర్వాత పిఎం ఈ బస్ సేవ కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం మంజూరు చేసిందండి. అదొక వార్త రాశారు. అటవీ తల్లికి బాటలని డోలీ మూతల రహిత మన్యం లక్ష్యం అంట. గిరిజన బిడ్డల మేలుకు కూటమి కట్టుబడిందని నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ అటవీ తల్లి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారండి. మొత్తం 373 రోడ్ల పనులకు 1000 కోట్లు మంజూరు చేశారండి. ఈ ఏడాదిలోనే 1069 కిలోమీటర్ల రహదారులు నిర్మించాం. మాకు ఓట్లు వేయకపోయినా కానీ ప్రగతి చర్యలు ఇంపార్టెంట్ అని చెప్పి నిన్న మంచి మాట చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అటువంటి భేదాలు లేకుండా మంచిగా ఇచ్చేసుకొచ్చారండి. తర్వాత ఆక్వా కమిటీపై ఒక కమిటీ జరిగిందండి నిన్న. భవిష్యత్ ప్రణాళికలు, తర్వాత 100 కౌంటుకు 220 రూపాయలు తగ్గకుండా కొనండి అని ఆక్వా కమిటీలో నిన్న అనుకున్నారండి. ఈ సుంకాల భారాన్ని అధిగమించి దేశీయంగా మరియు వేరే ఇతర మార్కెట్లు ఎక్కడ ఓపెన్లు ఉన్నాయో చూసి మనం అక్కడికి ఎగుమతి చేసేలాగా చూడాలని ఈ కమిటీలో డిస్కషన్స్ జరిగినాయండి. తెలియదు గుర్తులేదు రఘురామ కేసులో డాక్టర్ ప్రభావతి జవాబులు అంటండి. ఒంగోలులో ప్రకాశం ఎస్పీ ఎదుట హాజరు. ఉదయం నుంచి రాత్రి 9 వరకు విచారణ. సహకరించని జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్. సోమవారం నిన్న ప్రభావతి గారు విచారణకు హాజరయ్యారండి. అక్కడ ఆమెకేం తెలియదని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశారంటండి. తర్వాత వైసీపీకి పచ్చ కామెరలు రోగం తగ్గలేదు. అద్దంలో చూసుకుంటే ఇప్పటికీ చంద్రబాబు కనిపించడమే బాధాకరం. చెప్పులతో కొట్టినట్లు తీర్పిచ్చినా నీచపు చేష్టలు మారలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఈ జన్మకు మారని అర్థమైంది. 5 ఏళ్లు మోడీ సేవలో తరించారు అని షర్మిల గారు తన అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ధ్వజమెత్తారండి నిన్న. తర్వాత ఆంధ్రజ్యోతిలో రెండో పేజ్ చూద్దామండి ఒకసారి. తర్వాత ఇక్కడ కూడా వంట గ్యాస్ మంట అని చెప్పి 50 రూపాయలు పెంచడం గురించి రాశారండి ఇక్కడ.
తర్వాత అంతా బ్రహ్మాండంగా ఉంది, చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గాయి, అసలు ద్రవ్యోల్బణమే లేదు అని ట్రంప్ గారు ఆయన ఆయన చేసిన దాన్ని సమర్థించుకున్నారండి. తర్వాత రిజర్వేషన్పై 50% పరిమితిని ఎత్తేస్తామని నిన్న రాహుల్ గాంధీ గారు రోకో పాదయాత్రలో అన్నారండి. తర్వాత ఆంధ్రప్రభలో చూద్దామండి ఒకసారి. ఆంధ్రప్రభలో కూడా బ్యానర్ వార్త ట్రంప్ బ్లడ్ బాత్ అని వేసుకొచ్చారండి. ఇక్కడ కూడా 13 లక్షల కోట్లు ఉఫ్ అని చెప్పారు. ట్రేడ్ వార్ భయాలతో మార్కెట్లు కకలావికలం అయినాయండి. 2 అగ్రరాజ్యాల మధ్య యుద్ధాల సంకం, 52 వారాల కనిష్టానికి పడిపోయిన ప్రముఖ కంపెనీలు అండి. నిన్న బాగా బ్లడ్ బాత్ జరిగిందని చెప్పారండి. ఇక్కడ ఇంకొక వార్త రాసుకొచ్చారండి. చలిచేవల చేతికి ఎక్కిన ట్రంప్ చిన్న చిన్న దేశాలన్నీ కలిసి అమెరికాని కట్టడి చేసే పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా ఇక అమెరికా ఒంటరి అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఒక విశ్లేషణ రాసుకొచ్చారండి. ఆరోగ్యం కోసం చేదు మాత్రలు వేసుకోవాల్సిందే, వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తి లేదని నిన్న ట్రంప్ గారు ఆయన చేసే పనుల్ని సమర్థించుకున్నారండి అక్కడ. తర్వాత వార్త చూస్తే విజన్కు అనుకూలమైన టీం, అందుకే సత్ఫలితాలు ఇస్తున్నాయి, సీఎం ప్రశంసించారండి. నిన్న సీఎం గారితో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్ గారు కలిశారండి. నిన్న తలసరి ఆదాయం పరుగులు పెట్టింది. వచ్చే ఏడాదికి 18,65,704 కోట్లతో జిఎన్డిపి లక్ష్యం పెట్టుకున్నారంటండి. ఇది చాలా మంచిదండి. వృద్ధి రేటు సుస్థిరంగా ప్రగతితో మనం ముందుకు వెళ్ళాలండి. సంపద సృష్టి, సంక్షేమ అభివృద్ధి మూలంగా తలసరి ఆదాయం పెరుగుతుందని, సేవల రంగంతోనే ఆర్థిక అభివృద్ధి అని, గేమ్ చేంజర్గా P4 చేతనైతే మంచి చేయాలి, చెడగొట్టే ప్రయత్నాలతో ఎప్పటికైనా చేటే అని అన్నారండి. ఇక్కడ రాసుకొచ్చారండి. గత 5 ఏళ్లుగా అసంబద్ధ నిర్ణయాల వల్లే ఆర్థిక విధ్వంసం జరిగిందని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశంలో అన్నారండి. తర్వాత ఆక్వా కంటైనర్లు 4,000 కంటైనర్లకు బ్రేక్ పడిందండి. 30 కౌంట్ రొయ్యల ఎగుమతిని నిలిపివేశారండి. 600 కోట్ల భారం జరిగిందంట. ఆక్వా క్యాపిటల్స్ విలవిల, భీమవరం నెల్లూరు మార్కెట్కు చావు దెబ్బంటండి. 1,00,000 మంది ఉపాధి పోయే ఆక్వా రైతులను లబోదిబో, ఆశలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అంటండి. ఇది డోలీ కష్టాలు ఇక ఉండవని ఇంకొక వార్త రాసుకొచ్చారండి. మారుమూల గ్రామాలకు రోడ్లు వేస్తాం, గిరిజన గ్రామాలకు అంబులెన్స్ చేరుతున్నాయి, 1,005 కోట్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందండి. 6 నెలల్లో 12 అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ, గిరిజనులతో ముఖాముఖి ఏంటండి. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ తల్లి బాట కార్యక్రమంలో పాల్గొని ఆ వార్త ఇక్కడ రాసుకొచ్చారండి ఆంధ్రప్రభలో. తర్వాత జనగణనలో కులగణన చేపట్టే తీరాలి అని నిన్న పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఇక్కడ రాసుకొచ్చారండి. ఇంకా భారీగా జిల్లా జడ్జీలు బదిలీ అంట. 54 మంది జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు బదిలీ చేసి నా రాష్ట్ర హైకోర్టు. అమరావతి రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శిగా హిమబిందు గారు అంటండి. ఇక్కడ ఈ వార్త రాసుకొచ్చారు. తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఊరట అనే వార్త రాసుకొచ్చారండి. నిన్న ఆయనకి అరెస్ట్ చేయొద్దని చెప్పి సిఐడి అధికారులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించారు. అదే చేత్తో ఆయన్ని విచారణకు హాజరు కావాలి అని కూడా చెప్పారండి. తర్వాత మాజీ మంత్రి కాకాణి గారి కోసం 10 రోజులుగా పోలీసులు వేటాడుతున్నారండి. ఇప్పుడు వరకు ఆయన కనిపించలేదండి. ముందస్తు బెయిల్ తీర్పు వెలువడే వరకు చీకట్లోనే ఉండొచ్చని అనుకుంటున్నారండి. హైకోర్టులో ముగిసిన విచారణ, తీర్పు ఈ రోజుకి రావచ్చండి. రిజర్వ్ చేశారు తీర్పుని. అక్రమ మైనింగ్ కేసులో మరో 3 నోటీసులు ఇచ్చారండి. తర్వాత భూ కబ్జా కేసులో వంశీ గారికి బెయిల్ దొరికింది, కానీ ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చిందండి. పోలీసుల కస్టడీ పిటిషన్ కొట్టేసిన గన్నవరం కోర్టు అండి. ఆయన జైల్లోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారండి. పండ్ల ఉత్పత్తి దేశంలోని ఏపీ అగ్ర సంస్థగా ఉందండి. 16% వాటాతో రాష్ట్రానికి ప్రథమ స్థానం. 45.57 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంటండి. ప్రస్తుత ఏడాది 3.75 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. అందుకోసం 500 కోట్ల వ్యయం జరుగుతుందంటండి. ఇదేంటంటే కంప్లీట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తు పెట్టుబడి పెట్టడమేనన్న నిదానాన్ని కూడా బలంగా వినిపించడం వల్ల మనం ఉద్యాన పంటల్ని ఎక్కువగా పండించడం స్టార్ట్ చేశారండి. ఇది చాలా మంచి పరిణామం అండి. దీని ద్వారా మనం ఎక్కువ పామ్ ఆయిల్ తర్వాత అటువంటివి చేయొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలకి ప్రాధాన్యం పెరుగుతుందండి. తర్వాత ఇంకొక పేజ్ చూస్తే
2,00,000 టిడ్కో ఇళ్ళు జూన్ 12 నాటికి పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత 21,850 మంది విద్యార్థులకు 108 సూర్య నమస్కారాలు గిన్నిస్ రికార్డు గురించి కూడా రాసుకొచ్చారండి. ఇక్కడ ఒకసారి ఈనాడులో కూడా చూద్దామండి. సుంకాలపై తగ్గేదే లేదు, కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పవు, చైనా దిగిరాకపోతే మరో 50% విధిస్తామని మళ్ళీ నిన్న ట్రంప్ రెచ్చిపోయిన వార్తను రాసుకొచ్చారండి. ఇంకొక దారుణమైన వార్త అండి, దారుణ అత్యాచార కాండ. 6 రోజుల్లో 23 మంది కీచక బరితెగింపు, 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యం వారణాసిలో వెలుగు చూసిన ఘటన అండి. 6 రోజుల్లో 23 మంది 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారండి. ఆమెకు మత్తు మందు ఇచ్చి పలు హోటళ్లు తిప్పుతూ ఈ అఘాత్యానికి పాల్పడ్డారండి. నిందితుల్ని ఆదివారం 6గురిని అరెస్ట్ చేశారండి పోలీసులు. మార్చి 29వ తారీఖున ఆ యువతతో కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడం జరిగిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ అంటే అండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సరిహద్దుల్లో ఈ ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థని ఇంప్లిమెంట్ చేస్తారంట అండి. దాని ద్వారా ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రక్రియలు జరుగుతాయి అంటండి. విరాళాల్లో బీజేపీకి అగ్రతాంబూలం అంట. 2023-24లో 2,243 కోట్లు అందుకున్న పార్టీ 281 కోట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్ అంటండి. తర్వాత లోపల వార్త చూస్తే గేమింగ్లో డ్రీమ్ కెరీర్ అంటండి. గేమింగ్లో కెరీర్ గురించి ఇక్కడ చదువు పేజీలో రాసుకొచ్చారండి. తర్వాత నోటీస్ బోర్డు ఒకసారి చూడండి అండి. ఐడిబిఐ బ్యాంక్లో 119 మేనేజర్లు అంట. దయచేసి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయడం ట్రై చేయండి. తర్వాత హెచ్సిఎల్లో ఇండియాలో 103 పోస్టులు అంటండి. ఇదంతా కాంట్రాక్ట్ బేస్డ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని 26 మండలాల్లో 103 కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులకు భర్తీకు దరఖాస్తు కోరుతుందంటండి. కాంట్రాక్ట్ బేస్డ్లో నెలకు 30,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ఇక్కడ. తర్వాత అనంతపురంలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేస్లో 16 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారండి. తర్వాత ఢిల్లీలోని జల్ బోర్డులోని జూనియర్ ఇంజనీర్లు అంటండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో 131 జూనియర్ అసిస్టెంట్లు సివిల్ డిపార్ట్మెంట్ అండి ఖాళీగా ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి వాళ్ళు పోస్టులు ఇచ్చారండి. తర్వాత హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 19 సైంటిస్టుల పోస్టులు ప్రకటించారంటండి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాల్సిందండి. ఇంకా ఇటువైపు చూస్తే అండి ఇంటర్న్షిప్స్ గురించి చేశారండి. బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, తర్వాత మరాఠీ టెలికాలింగ్, తర్వాత మెషిన్ లెర్నింగ్, లీడ్ జనరేషన్, ఈ అవైలబిలిటీ మార్కెటింగ్, వీటి గురించి రాశారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దయచేసి దీన్ని అప్లై చేయడానికి చూడండి ఇంటర్న్షిప్స్కి. అవండి ఈరోజు వార్తలు. ఇంకా కంటెంట్ నచ్చితే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరండి దయచేసి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి. జై హింద్.